ఈ యొక్క పరిచర్యలో మీరందరూ సహకారంగా ఉంటున్నందుకు మీ అందరికి కూడా వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. ఈ రోజున చాలామంది అడిగేది ఏంటంటే యేసుక్రీస్తు నీకు ఏమి ఇచ్చాడని. ఈరోజు నేను క్రైస్తవులుగా మనం చెప్పుకోదగిన గర్వపడే మాట, యేసుక్రీస్తు నా కొరకు రక్తాన్ని కార్చాడని, యేసుక్రీస్తు నా కొరకు ప్రాణం పెట్టాడని, బహుభారమైన ఆ మరణాన్ని యేసుక్రీస్తు అనుభవించాడని. ఎంతో భారం కలిగిన ఆ ప్రయాణంలో యేసుక్రీస్తుని చాలామంది హింసించారు, రాళ్లతో కొట్టారు, ఉమ్మివేశారు. మీరు చూడండి, సిలువలో ఆయన చిరకనిచ్చారు. ఆ బాధ నోర్చుకొని అక్కడ కూడా నిన్ను క్షమించాలి, రక్షించాలనే మంచి ఉద్దేశాన్ని కలిగి యేసుక్రీస్తు అక్కడ నీ కొరకే ప్రార్థన చేస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. యేసయ్య నా కొరకు మరణించాడు, ఆ మరణంలోనే నా జీవితం దాగి ఉంది అని ఒక గొప్ప సాక్ష్యం చెప్పేవాడిగా నీవు ఉండాలి. ఇక్కడ చూస్తే 85 కేజీల బరువున్న యేసుక్రీస్తు 5 అడుగుల 11 అంగుళాలతో ఆయన భూమి మీద నడుస్తూ ఉన్నప్పుడు ఆయన కంటే బహుభారమైన సిలువ 150 కేజీల బరువు 8 అడుగుల ఎత్తుగలిగిన సిలువను మోసుకుంటూ వెళుతూ ఉన్నాడు. ఎంతో ఘోరమైన ఆ ప్రయాణంలో ఎంతోమంది అక్కడ హింస పెడుతూ ఉన్నారు, చుట్టుపక్కల వాళ్ళందరూ మాట్లాడుతూ ఉన్నారు. ఇంకా మీరు చూస్తే సైనికులు కొరడాలతో కొడుతూ ఉన్నారు. అక్కడ మీరు చూస్తే 8 అంగుళాల వెడల్పు గల ఆ లోతుగన మేకును ఆయన చేతుల్లో దింపుతూ ఉన్నారు. ఎంత బహుఘోరమైన బాధను యేసుక్రీస్తు అనుభవిస్తూ ఉన్నాడు. ఏప్రిల్ మాసంలో అంటే నిస్సాన్ మాసంలో అక్కడ మీరు చూస్తే 14-15 తేదీల్లో ఆయన సిలువను ఎక్కుతూ ఉన్నాడు. ఆ సిలువను ఎక్కేటప్పుడు చాలా భయంకరమైన సిచ్యువేషన్, ఆ ప్రాంతం అంతా అలుముకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. 50 మంది సైనికులు గుర్రాల మీద వచ్చుకుంటూ క్రీస్తుని వెంబడిస్తూ ఉన్నారు. నా యేసయ్య నా కొరకు మరణిస్తూ ఉన్నాడు, నా యేసయ్య నా కొరకు సిలువను ఎక్కుతూ ఉన్నాడు. అక్కడ బాగా శ్రమలు ఎక్కువైపోయాయి. యేసుక్రీస్తు 17 గంటల సమయం సిలువలో పోరాడుతూ ఉన్నట్లుగా ఈ వాక్యం సెలవిస్తూ ఉంది. ఎన్నో శ్రమలను ఆ సిలువలో అనుభవిస్తూ కూడా నీ క్షేమం కోరి ప్రభు ఈ రోజున నిన్ను పైకి లేవనెత్తడానికి, నీ మరణం నుంచి విడిపించడానికి ఆయన ఈరోజు చూస్తూ ఉన్నాడు. ప్రభునందు ప్రియమైన వారులారా, ఇక్కడ చూస్తే సిలువను మోస్తూ 3 సార్లు కింద పడిపోయాడు యేసుక్రీస్తు. ఆ బహుభారమైన ఆ సిలువను మోస్తూ 3 సార్లు పడిపోయినప్పుడు చాలా ఆయనకి బాధగా అనిపించింది. తలలో 17 ముళ్ళు ఆయన తలలో కొచ్చబడ్డాయి. ఎంతో వేదన, ఎంతో బాధను అనుభవిస్తూ ఉన్నాడు. ఆ ప్రయాణంలో ఆ సిలువను ఎక్కినప్పుడు కారిన రక్తం 6.5 లీటర్లుగా చెప్పబడింది. చాలా ఘోరమైన పనిని అక్కడున్న వాళ్ళు చేస్తూ ఉన్నారు రోమా సైనికులు. మీరు చూస్తే శరీరంపై 5,480 గాయాలైనట్లుగా మనం చూస్తూ ఉన్నాం. 150 గాయాలు వీపుపై ఉన్నాయి. ఎంత భయంకరమైన సమస్యను ఎదిరించి నీ కోసం నా కోసం ఆయన సిలువలో మరణించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఎస్, నా దేవుడు గొప్పవాడు, నా కొరకు మరణించి నన్ను జీవంలోనికి నడిపించాడు. ఈరోజు నీ జీవితంలో ఒక మేల్కొల్పే యేసుక్రీస్తు మాట్లాడిన మాటని జ్ఞాపకం ఉంచుకొని యేసుక్రీస్తు మరణాన్ని నువ్వు అంగీకరిస్తే నువ్వు తప్పకుండా విజయాన్ని పొంది పరలోక రాజ్యం చేరుతావు.